క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలోను భక్తి కీర్తనలోను సువిశేషంలో కూడా నీతిమంతుని యొక్క వేదన గురించి మనం ఆలకిస్తూ ఉన్నాం. ఒక మంచివాడు ఎంత చేసినా కూడా అతను తప్పు పడతారు, అటువంటి మంచివారికి అటువంటి నీతిమంతులకి దేవుడే దిక్కు అని మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. అయితే సువిశేషానికి వెళ్ళినట్లయితే సువిశేషంలో యేసుప్రభువైన రాళ్ళు రువ్వాలని చూస్తూ ఉన్నారు. అయితే ఈ రాళ్ళు అన్నటువంటి కాన్సెప్ట్ని ఒకసారి మనం చూసినట్లయితే, ముందు మనం ఒక 2 రోజుల ముందు 3 రోజుల ముందు మనం ఆలకించాము. వ్యభిచారమున పట్టుబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టడానికి వచ్చినటువంటి వాళ్ళు. అయితే చేసేదేం లేక రాళ్ళు అక్కడే వదిలేశారు. మళ్ళీ ఆ రాళ్లను యేసు ప్రభువుని కొట్టడానికి తీసుకుంటున్నారు. ఒకసారి నీ జీవితం నా జీవితం ఒకసారి పరిశీలన చేసుకుందాం. నీవు కూడా ఆ రాయిలాగా ఉంటున్నావేమో ఇంకొకరి చేతిలో. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఆలకించి నీవు కూడా ఆ రాయిలాగా ఇతరులను నిందిస్తూ ఉన్నావేమో. ఏముంది, ఇప్పుడు నా చేతిలో రాయి ఉంది, నేను విసిరానంటే అది వెళ్ళిపోయి తగులుతుంది. సో నీవు ఇంకొకరి చేతిలో రాయిలాగా ఉండి అతడు లేదా ఆమె నీకేదో చెప్తారు, అది నువ్వు వెళ్ళి మిగతా వాళ్ళకి చెప్తావు. లేదా నువ్వు వెళ్ళి సరాసరి ఎవరినైతే బాధ పెట్టాలనుకున్నావు వారిని బాధ పెడతావు. ఒకసారి ఆలోచన చేసుకోండి. మనము ఈ రాళ్ళులాగా ఉంటున్నామేమో, ఇంకొకరి చేతిలో రాళ్ళులాగా ఉంటున్నామేమో. ఒకసారి ఆలోచన చేసుకోండి. పిచ్చోడి చేతిలో రాయి మరింక దారుణం, ఆడు ఎట్టేస్తాడో తెలియదు, అలాగుంటున్నామేమో. లేదా ఈ కోపంతో ద్వేషాలతోటి రగులుతున్నటువంటి వారి చేతుల్లో రాళ్ళలాగా ఉంటున్నామేమో. వాళ్ళు చెప్పే మాటలు ఆలకించి మనం కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తూ ఉన్నామేమో. వాళ్ళు వేసే దిశలోనే, వాళ్ళు విసిరే దిశలోనే మనం వెళ్ళిపోతున్నామేమో. లేదా యేసు ప్రభువులాగా పునాది రాళ్ళలాగా మారుతున్నాము. త్రోసివేయబడిన రాయి మూలరాయి ఆయను. అలాగా ఇతరుల జీవితం నిర్మాణానికి మనవంతుగా మనం సహాయం పడుతున్నామా? ఆ యొక్క పునాది రాళ్ళుగా మనము తయారవుతూ ఉన్నామా? యేసు ప్రభువుతో కలిసి మనము సంఘాన్ని నిర్మిస్తున్నామా? యేసు ప్రభువుతో కలిసి మనం ఇతరులను నిర్మిస్తున్నామా అని ఆలోచన చేసుకుందాం. నీ జీవితం ఏ విధంగా ఉంది? వాళ్ళు చెప్పే మాటలు వీళ్ళు చెప్పే మాటలు వినేసి అవే నిజం అనుకుంటున్నావా? లేకపోతే నీకంటూ ఒక మనసు ఉండి నీవు నిజాయితీగా ఉంటున్నావు? ఒకవైపే ఆలకించి నువ్వు ఆ యొక్క రాయి ఏ విధంగానైతే ఈ చేతిలోంచి విసిరితే వెళ్ళిపోతుందో ఆ విధంగానే వెళ్ళిపోతున్నావా? చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ చేత నేను ఏమనుకోలేదండి, వాళ్ళు చెప్పారని చేశాను. అదే రాయి కూడా అంతే, వాళ్ళు విసిరారు కాబట్టి అది విసరబడింది. అలాగొద్దు. నీ జీవితము అలాగా రాయిలాగా మారకూడదు. ఒకవేళ రాయిలాగున్నా పునాది రాళ్ళలాగా మారుదాం. అంతేగాని పిచ్చోడి చేతిలో రాళ్ళలాగానో ద్వేషించే వారి చేతిలో రాళ్ళలాగానో ఉండకూడదు. పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా నీవు దేవుని కార్యం చేస్తున్నప్పుడు ఒక్కడు గుర్తుపెట్టుకుందాం. దేవుని కార్యము, నీతి కార్యము, మంచి కార్యము చేస్తూ ఉన్నప్పుడు నీకెప్పుడు కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. చెడే ఎదురవుతుంది. మంచికి ఎప్పుడు కూడా చెడే ఎదురవుతుంది. ఆ సమయంలో నీవు నిరాశ చెందక దేవుని మీద ఆధారపడి ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉంటాడు. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనము ఈరోజు చదివినటువంటి మొదటి పట్టణంలో ఆఖరిలో అదే ఆలకిస్తాం. దేవుడు తన వారిని కాపాడును అంటున్నాడు. సో ఆ విధంగా దేవుడు తప్పకుండా నిన్ను కాపాడుతాడు. మనం 91వ కీర్తనలో కూడా మనం ఆలకిస్తాం. మన కాలు రాయికి తగిలి తొట్టిల్లకుండగా ఆయన మనల్ని కాపాడుతాడు. ఏ రాయి కూడా మనల్ని ఏమి చేయలేదు. ఆ విసిరే రాళ్ళు మనల్ని తాకవు. ఓకే, ఆ విధంగా మనం దేవుని మీద ఆధారపడదాం.
ఒకవేళ తాకినా కూడా గుర్తుపెట్టుకుందాం, దేవుని మహిమ కోసమే మనకి ఈ యొక్క శ్రమ, ఈ యొక్క కష్టము, ఈ యొక్క హింస అని సంతోషంగా స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.